ఇట్లా ఉంటే ఇక ఇదేంటి సార్, ఇక సార్ గురించి చాలా రకాలైనటువంటి ప్రశ్నలు. ఇక మొత్తం ఆ ఫార్మాట్ ఏదైతే ఉందో, ఆ ఫామ్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్లో ఉండడం ఏంటిది, అది ఏ సంబంధించిన రాష్ట్రానికి ఆ భాషలో ఉండాలని చెప్పేసి కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. కానీ అన్నీ కూడా ఇంగ్లీష్ ఫార్మాట్లోనే ఉండడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో బూత్ లెవెల్ ఆఫీసర్స్, వాళ్ళకి ఇంగ్లీష్ రాక, వాళ్ళకి చదువు లేక కొంతమందికి ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకంటే ఈ పార్టీలు నియమించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, పార్టీలు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఆ బిఎల్ఓలకి సహకారాన్ని అందించేందుకు ఒకవేళ కనుక ఓట్లు గల్లంతయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో అన్ని పార్టీలు కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. బిఎల్ఓల కంటే వాళ్ళే నయం అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. ఇదేంటి సార్, 4000 బూతులకు చేరని ఎన్యుమరేషన్ అసలు ఎన్యుమరేషన్ ఫారాలే లేవాట ఇప్పటి వరకు. 4000 బూతులకి చదువు సాంకేతికత లేని వారికి బాధ్యతలు, ఓటర్లకు సాయం చేయలేని స్థితిలో బిఎల్ఓలు, 2002 ఓటర్ జాబితాలో పేరు వెతకడంలో వైఫల్యం, అవగాహనలో రాజకీయ కార్యకర్తలే మెరుగున్నారటగా. రాజధానిలో ఓటొక్క చోట ఉంటే ఉండేది మరొక చోట, లక్షల మందికి ఏం చేయాలో చెప్పేవారే లేరు, ఎంత భారమో ఎంత కాలమో స్పష్టత లేదు, నిమ్మకు నీరెత్తినట్లు బిఎల్ఓల ప్రవర్తన, డెడ్లైన్ ముంచుకొచ్చాక సంక్షోభ పరిస్థితి, ఏ రోజుకు ఆ రోజు నివేదికలు తెప్పిస్తేనే మంచిది. ఇక చూడవచ్చు, ఇక మొన్న ఫస్ట్ రోజు, నిన్నగాక మొన్న ఫస్ట్ రోజు కేవలం 0.5% మాత్రమే. ఏది ఈ ఉంది కదా, వీళ్ళు ఇంటింటి ఓటర్ల సర్వే ఏదైతే ఉందో ఈ దీనిలో భాగంగా 0.5%, అంటే పెద్దగా దీని పట్ల అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు లేవు, అధికారులు లేరు, ఎక్కడ వేసినటువంటి అది అక్కడే ఉన్నది. అసలు దీన్ని పట్టించుకోవడం వాళ్ళు ఎవరైనా ఉన్నారా, దీనివల్ల ఉపయోగం ఏంటిది, ఒకవేళ కనుక ఈ ఫారాలు నింపకపోయినట్టయితే ఉంటే వచ్చేటువంటి నష్టం ఏంటిది, దీనిపైన గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించినట్టయితే ఉంటే దీనికి ఒక కొత్త రూపాన్ని తీసుకురావచ్చు. అంతే తప్పించి లేకపోతే ఇట్లే ఉన్నట్టయితే ఉంటే ఇది కొనసాగేటువంటి అవకాశం లేదు, దీనికి స్పందించేటువంటి వాళ్ళే కరువు అయిపోతారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమై 2 రోజులైనా బాలరిష్టాలను అధిగమించలేదు. ఓటర్ ఎన్యుమరేషన్ ఫారాలను ముద్రించి ఆయా పోలింగ్ బూతుల పరిధిలో పనిచేసే బిఎల్ఓలకు అందజేయడంలో సంబంధిత యంత్రాంగం విఫలమైంది. కొన్ని చోట్ల బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తుండగా కొన్ని చోట్ల శుక్రవారం కూడా బిఎల్ఓలు ఫారాల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 35,985 పోలింగ్ కేంద్రాలు ఉండగా సర్ ప్రారంభించిన తొలి రోజు 8,000కు పైగా పోలింగ్ బూతులకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ జరగలేదట. రెండో రోజు శుక్రవారం నాటికి 4,000కు పైగా పోలింగ్ బూతులకు ఎన్యుమరేషన్ ఫారాలే చేరలేదని తెలుస్తుంది. పర్యవేక్షణ లోపం, సంబంధిత అధికారులు కూడా దీన్ని పట్టించుకున్నట్టుగా ఉండడంతో యంత్రాంగం కూడా మొత్తం వైఫల్యం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడ్డదట. బిఎల్ఓలు అదే చెప్తా ఉన్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే విఓఏలు, మున్సిపాలిటీల పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, గ్రామ కార్యదర్శులు బిఎల్ఓలుగా నియమించారు. దీంతో వారు తమ సొంత బాధ్యతల్లో కొనసాగుతూ అదనంగా సర్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో ఏ సమయంలో ఇంటింటి సర్వే చేపట్టాలి, జూలై 24 వరకు తాము ఇదే పనుల్లో ఉండాలా, లేదంటే రోజువారీ బాధ్యతల్లో కొనసాగుతూ ఈ ప్రక్రియలో పాల్గొనాలా అన్న దానిపై స్పష్టత లేదు. దీంతో చాలామంది సర్ ప్రక్రియను సీరియస్గా తీసుకోవడం లేదు. సంబంధిత శాఖల అధికారులు కానీ ఎన్నికల విభాగాలు కానీ దీనిపై స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొన్నది. ఈ కారణంగానే రెండో రోజు ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమం అంతంత మాత్రమే సాగింది. కాగా తెలంగాణ వ్యాప్తంగా సర్ ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారులు అంటే బిఎల్ఓలు 35,985 మంది, క్షేత్రస్థాయిలో బిఎల్ఓ సూపర్వైజర్లు 3,596 మంది, రాజకీయ పార్టీల తరఫున ప్రతినిధులుగా ఉండే బూత్ లెవెల్ ఏజెంట్లు అంటే బిఎల్ఏలు 49,018 మంది పాల్గొంటున్నారు. అయితే రోజువారీగా ఎంతమంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నారు, బిఎల్ఓలు ఎన్ని ఇళ్లను సందర్శించారన్న వివరాలు వెల్లడించడంలో రాష్ట్ర స్థాయి ఎన్నికల విభాగాలు విఫలమవుతున్నాయి. బిఎల్ఓల పనితీరును రోజువారీగా అంచనా వేసేందుకు ఎన్ని ఫారాలను సమర్పించారన్న సమాచారాన్ని సిఓ కార్యాలయం బహిర్గతం చేయడం లేదు. వీళ్ళు అసలు ఎన్ని ఇళ్లకు పోతా ఉన్నారు, ఎక్కడెక్కడ తిరిగిండ్రు, సో ఎంతమంది వివరాలను సేకరించిండ్రు అన్నటువంటి దానిపైన కనీసం దీనిపైన ఒక ఒక ఖచ్చితత్వం అయితే లేదు. ఎన్నిళ్ళకు పేర్లు, ఎవరెవరి వివరాలు ఉన్నది, ఎన్ని ఫారాలు అందజేసినాం అనేది.
ఇక దాని తర్వాత దీంట్లో వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసిండ్రు. ఎవరిని? ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లని, అంగన్వాడీ కార్యకర్తలని, విఓఏలని, మున్సిపాలిటీ పరిధిలో విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని, గ్రామ కార్యదర్శులను కూడా ఇలా ఇన్వాల్వ్ చేసిండ్రు. మరి ఒక పక్కన వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఇది సమయానికి సపరేట్గా ఎవరైనా సమయం దీనికి కేటాయించాలన్నా లేకపోయినట్టయితే ఈ నెల రోజులు వచ్చే నెల 24 వరకే ఉన్నట్టుంది. వచ్చే నెల 24 వరకు ఈ పనిలోనే నిమగ్నం అయిపోవాలా. ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు లేకుండా ఉండడంతో వాళ్ళు ఎవరు కూడా పట్టింపు లేదు. దీనికి ఒకరు బాధ్యత గట్టిగా కనుక ఈ సంబంధించినటువంటి ఈ గ్రామంలో లేకపోయినట్టు ఈ మున్సిపాలిటీ పరిధిలో వీళ్ళదే బాధ్యత, ఈ వార్డులో వీళ్ళదే బాధ్యత అన్నటువంటిది ఒక అధికారి కనుక అప్పగించినట్టయితే ఇది కొంత స్పీడప్ అవుతుంది. లేకపోయినట్టయితే దీన్ని పట్టించుకున్నటువంటి వాళ్ళు కూడా ఉండరు. సర్ ప్రక్రియ సాగుతోందిలా. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఇంటింటి సర్వే రెండో రోజు కొనసాగింది. ఓటరు పేరుతో ముద్రించిన ఎన్యుమరేషన్ పత్రాలు బిఎల్ఓలు వారికి కేటాయించిన పోలింగ్ బూత్ల పరిధిలోని ఓటర్లకు పంపిణీ చేశారు. ఒక్కో ఓటరుకు 2 పత్రాలను అందజేసి వివరాలు ఎలా నమోదు చేయాలో వివరించిండ్రు. పూర్తయిన చోట ఒకటి తీసుకుని రెండో దాన్ని రసీదుగా ఓటరుకు అందజేశారు. సర్ను పరిశీలించడానికి ప్రధాన రాజకీయ పార్టీలు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా పార్టీల తరపున బిఎల్ఏలను నియమించుకున్నారు. వారు బిఎల్ఓల వెంట వెళ్తూ ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలను భర్తీ చేయడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంటింటికి వెళ్తున్న బిఎల్ఓలు మొదట 2025 అక్టోబర్ అసెంబ్లీ ఓటర్ జాబితాలో కుటుంబ సభ్యుల ఓటర్ కార్డును పరిశీలిస్తున్నారు. అందులో పేర్లుంటే తిరిగి 2002 అసెంబ్లీ ఓటర్ జాబితాలో సరిపోల్చుతున్నారా, ఈ 2 జాబితాల్లో ఉంటే వారు ప్రస్తుతం ఉన్నారా లేక ఇతర ప్రాంతాలకు వెళ్ళారా, బతికి ఉన్నారా లేక చనిపోయారా, 2 ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి ఉంటే వారి పేర్లను ప్రత్యేకంగా నమోదు చేయించుకుంటున్నారు. చనిపోయిన వారి పేర్లను అక్కడనే తొలగించి మార్కు వేస్తున్నారట. సో సాంకేతికత తెలియకుండా సర్ విధులు నిర్వహిస్తున్నారట. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సాంకేతికతపై కొందరు బిఎల్ఓలకు అవగాహన లేకపోవడంతో సర్వేలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కనీస విద్యార్హత లేని పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు బిఎల్ఓలుగా నియమించారు. వీరంతా అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న వారు. కుక్కడపల్లి, షార్లింగపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో దాదాపు 60% మంది బిఎల్ఓలు అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న వారే. బిఎల్ఓ డ్యూటీ చేయాల్సిందే, లేదంటే ఉద్యోగం పోతుందని అధికారులు చెప్పడంతో భయంతో చేతగాకుండా భుజాన వేసుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులు, విద్యార్హత ఉన్న వారినే బిఎల్ఓగా నియమించాలి. రోజువారీ పాలన వ్యవహారాలపై ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో అవగాహన, విద్యార్హత లేని వారికి బాధ్యతలు అప్పగించారు. సరత్ నగర్ నియోజకవర్గంలో ఓ ఎస్ఎఫ్ఓను బిఎల్ఓగా నియమించగా ఆయన తన పని పారిశుద్ధ్య కార్మికురాలతో చేస్తున్నారు. ఇక యాప్లో చూడలేక సర్ ప్రక్రియ మొత్తం మొబైల్ యాప్ ద్వారానే సాగుతుంది. యాప్ వినియోగం తెలియక బిఎల్ఓలు 2002 జాబితాలోను ఓటర్ వివరాలు చూడడంలో, యాప్లో దరఖాస్తులోని వివరాలు నమోదు చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. కొందరి వద్ద 2002 జాబితాలోని ఓటర్ వివరాలు లేవు. అలాంటి వారికి బిఎల్ఓలు సాయం చేయాలి. జిల్లా, అసెంబ్లీ, గ్రామం, ఏరియా పేరు ఆధారంగా యాప్లో సెర్చ్ చేయాలి. కొందరు బిఎల్ఓలు ఈ పని చేయలేకపోతున్నారు. ఇది ఓటర్ మ్యాపింగ్ పై ప్రభావం చూపుతుంది. హైదరాబాద్లో 10వ తరగతి ఫెయిల్ అయిన వారిని బిఎల్ఓలుగా నియమించారు. వారు మొబైల్ యాప్ వినియోగంలో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఏరియాల్లో పార్టీలు నియమించిన బిఎల్ఓలు పాత జాబితాలోని ఓటర్ వివరాలు చూపడంలో సహాయపడుతుండడం గమనార్హం. హైదరాబాద్లో పలు నియోజకవర్గాల్లో బిఎల్ఓలు విధులకు హాజరు కాలేదు. దీనిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విధుల్లో చేరకుంటే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చర్యలుంటాయని వాళ్ళు హెచ్చరిస్తా ఉన్నారు. సో ఆ చిరునామాల్లో ఓటర్లు లేరట. చిరునామాల ఆధారంగా ఇంటికి వెళ్తున్న బిఎల్ఓలకు వింత పరిస్థితి ఎదురవుతుంది. ఓటర్ జాబితాలో ఉన్న చిరునామాలో కొన్ని కుటుంబాలు ఉండడం లేదు. ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారం ఇవ్వాలి. దాంతో వారికి ఇచ్చే పరిస్థితి లేదు. అదే సమయంలో ఇంకొన్ని కుటుంబాలకు ప్రస్తుతం ఉంటున్న చిరునామాలో ఓటు లేదు. ఆ కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. మా పాత చిరునామాలో ఓటు ఉంటుందా, దాన్ని కాపాడుకోవడానికి చేయాలని విజిట్కు వచ్చిన బిఎల్ఓలను అడుగుతున్నారు. ఓటు హక్కు ఉన్న చోటే ఫారం ఇస్తారని, అక్కడే నింపి ఇవ్వాలని బిఎల్ఓలు సూచిస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యాక బదిలీ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. మహానగరంలో 70% మంది అద్దె ఇళ్లలో నివసిస్తున్నారు. వివిధ కారణాలతో ఇల్లు, ప్రాంతాలు మారుతుంటారు. ప్రతి చోట ఓటర్లుగా పేరు నమోదు చేసుకుంటారు. ఒకే చోట ఓటేస్తారు. నగరంలో తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడానికి ఇదే ప్రధాన కారణం. ఫ్రీ సర్వేలో 46% మంది మాత్రమే మ్యాపింగ్ జరగడం ఇందువల్లే అని ఓ అధికారి చెప్పారు. శుక్రవారం 100 మంది ఫారాలు తీసుకెళ్తే 40 మందికే ఇవ్వగలిగాని సనత్ నగర్లో ఒక బిఎల్ఓ ఆమె చెప్తా ఉన్నదట. మొత్తం గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకెవరంటా ఉన్నారంటే జిహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయ సబార్డినేటర్ ఏమంటా ఉన్నాడంటే
నేను 20 ఏళ్ళుగా ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నా. చాయ్, నీళ్లు, స్నాక్స్ ఇవ్వడమే నాకు తెలుసు. ఇప్పుడు బిఎల్ఓ డ్యూటీ వేశారు. యాప్లో వివరాలు ఎలా నమోదు చేయాలో, 2002 జాబితాలో పేరు ఎలా చూడాలో నాకు తెలియడం లేదు. సార్ నేను ఈ పని చేయాలంటే నేను ఈ పని చేయలేనంటే వినిపించుకునే వారు లేరు. యాప్లో వాట్సాప్ షార్ట్స్, రీల్స్ చూడడం వరకు ఓకే, కానీ ఇదంతా ఎట్లా చేయాలో నాకు తెలియదు అని చెప్పేసి జిహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో సబార్డినేట్గా పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగిని ఆయన బిఎల్ఓగా నియమిస్తే ఇదంతా నాకెక్కడ తెలుసు సార్, ఇదంతా తెలియదు నన్నే ఆడేసిందని చెప్పి చెప్తాను. దీంతో ఏమవుతుందంటే వాళ్ళకు ఏది రాదు కదా, యాప్లో ఎట్లా నమోదు చేయాలి, ఆ వివరాలు ఎట్లా తీసుకోవాలన్నటువంటి దానిపైన అవగాహన లేకపోవడంతో ఏదో ఒకటి పెట్టేస్తారు, ఓట్లన్నీ కూడా గల్లంత అయిపోతాయి. కాబట్టి ఇప్పటికైనా కానీ దీన్ని కొంచెం సీరియస్గా తీసుకుంటేనే ముందుకు పోతుంది.